వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనుల ప్రోగ్రెస్ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిఆర్డీఏ అధికారులు ఆ పనులు చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో రివ్యూ చేశారు. పనుల్లో వేగం పెంచాలని ఆయన కాంట్రాక్ట్ సంస్థలను కోరారు. ఇక నుంచి 2 నెలలకు ఒకసారి అమరావతి పనుల మీద సమీక్ష నిర్వహిస్తా అన్నారు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సమీక్షిస్తా అన్నారు. చంద్రబాబు నాయుడు గారు 2019కి ముందు అమరావతి మీద చూపించినంత శ్రద్ధ ఇప్పుడు చూపించట్లేదన్న భావన ప్రజల్లో ఉంది, అందరిలో ఉంది. ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడితే సెకండ్ ఫేజ్ పూలింగ్లో కూడా దాదాపు 80% భూములు ఇప్పటికే వచ్చేసావని ఆ ప్రాంత రైతులు అంటున్నారు. కానీ ఆయన మాట్లాడలా. మంత్రి నారాయణ గారిని ఆ పనిలో పెట్టారు. స్థానిక ఎమ్మెల్యేలు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు క్రమం తప్పకుండా ఫాలో అప్ చేస్తే అమరావతి పనుల్లో వేగం పెరిగేదన్న అభిప్రాయం అందరిలో ఉంది, ప్రజలందరిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి మావిగనే మా నినాదం అని ప్రకటించేశాడు. మావిగన్ వర్సెస్ అమరావతి, రేపొద్దున ఎన్నికల్లో ఇదే అజెండా అన్నాడు. మావిగన్ కావాలనుకున్న వాళ్ళందరూ మా కోట్లు వేస్తారు, అమరావతి కావాలనుకున్న వాళ్ళందరూ చంద్రబాబు కోట్లు వేస్తారని చెప్పేశాడు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని పార్లమెంటు చట్టం చేసినా, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి అమరావతిని నిర్మించినా దాన్ని వదిలేసి మావిగన్ వెంటే పడతానని చెప్పాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం పరిశీలిస్తే అది ఒక విపరీత మనస్తత్వం కాబట్టి అంత పని చేస్తాడు కూడా. జనం ఏమనుకుంటే నాకేంటనే టైప్ అతను. కాబట్టి ఎన్నికల్లోపు అమరావతి పూర్తి కాకపోతే రేపు పొరపాటున 2029లో జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతిని మళ్ళీ ఆపేస్తాడనే భయం ప్రజల్లో ఉంది. 2028 డిసెంబర్ లోపు రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన, రైతులకు ప్లాట్లు ఇవ్వటం, ప్రభుత్వ ప్రైవేటు సంస్థల కార్యాలయాల నిర్మాణం ఇవన్నీ కూడా పూర్తి కావాలి. రాజధానికి ఒక రూపు రావాలి. ఆ రూపు వచ్చాక ఎవడొచ్చినా ఇబ్బంది ఉండదు. పూర్తి కావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు 2 నెలలకు ఒకసారి కాదు, ప్రతి పక్షం రోజులకు ఒకసారి, ప్రతి 15 రోజులకు ఒకసారి సిఆర్డీఏ అధికారులతో కాంట్రాక్ట్ సంస్థలతో సమీక్షలు నిర్వహించాలి, ఫాలో అప్ చేయాలి. కాంట్రాక్ట్ సంస్థలు వాటికి ఇచ్చిన టార్గెట్లలో కనీసం సగం కూడా కంప్లీట్ చేయట్లేదు. మొన్న ముఖ్యమంత్రి గారు సమీక్షించిన తర్వాత సోషల్ మీడియాలో ఒక పోస్టర్ ట్రెండ్ అయింది. ఆ పోస్టర్లో కాంట్రాక్ట్ సంస్థలు వాటికి ఇచ్చిన టార్గెట్ 53.80% అయితే అందులో 31.9% పూర్తి చేసినట్టుగా ఉంది. ఆ పోస్టర్ ఒకసారి చూపిస్తా చూడండి. ఇది సిఆర్డీఏ రిలీజ్ చేసిన పోస్టర్ కాదు, ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు. మేబీ ఇందులో కాంట్రాక్ట్ సంస్థల ప్రమేయం కూడా ఉండుండొచ్చాము. అమరావతి కాంట్రాక్టర్స్ ప్రోగ్రెస్ వర్సెస్ టార్గెట్ 28 జూన్ అని ఇచ్చారు. ఇక్కడ ఓవరాల్గా వీళ్ళకి ఇచ్చిన టార్గెట్ 53.80% అయితే 31.90% పూర్తి చేసినట్టు ఇచ్చారు ఓవరాల్ ప్రోగ్రెస్. ఇందులో కంపెనీల వారీగా కూడా ఇచ్చారు. ఎన్సీసీ కంపెనీ వాళ్ళకి టార్గెట్ 44% ఇస్తే 28% కంప్లీట్ చేసినట్టు, మేఘా కంపెనీ 34% ఇస్తే 20% కంప్లీట్ చేసినట్టు, ఎల్ఎన్టీ 50% ఇస్తే 25% కంప్లీట్ చేసినట్టు, బిఎస్ఆర్ 41% ఇస్తే 31% కంప్లీట్ చేసినట్టు, ఆర్వీఆర్ 38% ఇస్తే 25% కంప్లీట్ చేసినట్టు. ఇట్లా అన్ని కంపెనీలు కూడా ఓవరాల్గా చూస్తే సగానికి పైగా ఇచ్చిన టార్గెట్లో సగానికి పైగా కంప్లీట్ చేసినట్టు ఈ పోస్టర్ వచ్చింది. ఇలాంటి పోస్టర్లు గతంలో కూడా వచ్చినాయి. సరే, ఇదేంటి అసలు వాస్తవం ఏంటి తెలుసుకుందామని సిఆర్డీఏ అఫీషియల్గా పెట్టిన డాష్బోర్డ్ చూస్తే లెక్కలన్నీ వేరేగా ఉన్నాయి. అది కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ సిఆర్డీఏ డాష్బోర్డ్లో కాంట్రాక్టర్ వైజ్ ఫిజికల్ ప్రోగ్రెస్ ఇచ్చారు. జూన్ 27 నాటికి ఆయా కంపెనీలకు ఇచ్చిన టార్గెట్లు, అవి కంప్లీట్ చేసిన యాక్చువల్ వర్క్ ఎంత, జూన్ 20 నుంచి 27 వరకు వారం రోజుల్లో వాటి ప్రోగ్రెస్ ఏంటి, ఇవన్నీ కూడా వివరంగా ఉన్నాయి సిఆర్డీఏ డాష్బోర్డ్లో. ఇక్కడ జూన్ 27 నాటికి ఎన్సీసీ కంపెనీకి ఇచ్చిన టార్గెట్ 46.96, వాళ్ళు అచీవ్ చేసింది 18.86. కేపీసీ కంపెనీకి 89% టార్గెట్ ఇస్తే వాళ్ళు 96% కంప్లీట్ చేశారు. వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువ చేశారు, కాకపోతే చిన్న అమౌంట్. ఎన్సీసీకి 11,000 కోట్ల వర్క్ అయితే వీళ్ళది 250 కోట్ల వరకు. తర్వాత ఎల్ఎన్టీకి 54.72% టార్గెట్ ఇస్తే 15.99% కంప్లీట్ చేసింది. కేఎంవి 80% టార్గెట్ ఇచ్చారు వీళ్ళకి, 80.45%, 16.76% కంప్లీట్ చేశారు. షాపూర్జీ పల్లంజీ వీళ్ళకి 59.08% టార్గెట్ ఇస్తే
14.55% పూర్తి చేశారు. బిఎస్ఆర్ కంపెనీ వీళ్ళకి 46.21% టార్గెట్ ఇస్తే 26.27% కంప్లీట్ చేశారు. ఎంవీఆర్ కంపెనీకి 64%, 64.53% ఇస్తే 57.77% కంప్లీట్ చేశారు. ఆర్వీఆర్ కంపెనీకి 42.95% టార్గెట్ ఇస్తే 17.75% కంప్లీట్ చేశారు. ఎంఈఐఎల్ మెగా ఇంజనీరింగ్ కంపెనీకి 30.61% టార్గెట్ ఇస్తే 7.49% మాత్రమే పూర్తి చేశారు. సో ఓవరాల్గా ప్రధానమైన సంస్థలకు ఇచ్చిన టార్గెట్ జూన్ 27 నాటికి ఎంత టార్గెట్ ఇచ్చారు, అందులో ఎంత కంప్లీట్ చేశారనేది నేను మీకు చెప్పాను. అలాగే వారం రోజుల్లో ఎవరెవరు ఎంతవరకు వర్క్ ప్రోగ్రెస్ ఎంత ఉందంటే జూన్ 20వ తారీఖు నుంచి జూన్ 27వ తారీఖు వరకు వారం రోజుల్లో ఏ ఏ కంపెనీ ఎంత పనిచేసింది అనేది కూడా ఈ డాష్ బోర్డ్లో ఉంది. ఆ వారం రోజుల్లో ఎన్సీసీ కంపెనీ ప్రోగ్రెస్ 0.49%, కేపీసీ కంపెనీ ప్రోగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ అచీవ్ చేశారు కాబట్టి 0 పెట్టేశారు. ఎల్ఎన్టీ కంపెనీ 1%, కేఎంవి 0.24%, షాపూర్జీ పల్లంజీ 2.23% వర్క్ ప్రోగ్రెస్ వారం రోజుల్లో, బిఎస్ఆర్ కంపెనీ 1.62%, ఎంవీఆర్ కంపెనీ 0.29% వర్క్ ప్రోగ్రెస్, ఆర్వీఆర్ కంపెనీ 0.58%, ఎంఈఐఎల్ మెగా ఇంజనీరింగ్ కంపెనీ 0.18% వర్క్ కంప్లీట్ చేసినాయి. ఓవరాల్గా వీళ్ళకి ఇచ్చిన వర్క్ టార్గెట్ 44.66% అయితే కంప్లీట్ చేసింది 18.03%. అంటే సగం కూడా కంప్లీట్ చేయాల. ఇందాక మనం చూసిన పోస్టర్లో సగానికి పైగా టార్గెట్స్ రీచ్ అయినట్టుగా ఉంది. 53%, 53.8% టార్గెట్స్ ఇస్తే 31.9% టార్గెట్స్ అయిపోయినట్టుంది. ఫ్యాక్ట్ ఏంటంటే 44.66కి 18.03% మాత్రమే పూర్తయినాయి. సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన పోస్టర్ చూసి అందరూ ఏమనుకుంటారంటే పర్లేదు పనులు బాగానే జరుగుతున్నాయి అనుకుంటున్నారు. కానీ సిఆర్డిఏ వర్క్ మాడ్యూల్ డాష్ బోర్డ్ మాత్రం అసలు విషయాన్ని తేటతెల్లం చేసింది. 12 ప్రధానమైన కాంట్రాక్ట్ సంస్థలకు ఇచ్చిన టార్గెట్లు, వాళ్ళు పూర్తి చేసిన పనుల శాతాన్ని వివరంగా డాష్ బోర్డులో పెట్టారు. జూన్ 27 నాటికి 22,371 కోట్ల రూపాయల విలువైన పనులు చేయాల్సి ఉండగా 9,033 కోట్ల రూపాయల విలువైన పనులు మాత్రమే చేశారు. వాస్తవం ఇదైతే ఫిగర్స్ ఎగ్జాగరేట్ చేసి తిప్పటం ఎవరి కోసం, ఎవరిని మభ్యపెట్టడానికో అర్థం కావట్లేదు. అలాగే ఈ మధ్య డ్రోన్ వీడియోలతో చూపించినవే చూపిస్తూ పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. పనులు బ్రహ్మాండమే, కానీ ఆ పనుల్లో వేగం కూడా ఉండాలి. అసలు ఇలాంటివి సర్క్యులేట్ అవుతున్నప్పుడు సిఆర్డిఏ ఎందుకు ఖండించదు? గతంలో కూడా ఇలాంటివి చాలా సర్క్యులేట్ అయినాయి, ఫేక్ పోస్టర్లు. వాస్తవంగా జరుగుతున్న పనులని సిఆర్డిఏ కమిషనర్ నెలకోసారి ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కాంట్రాక్టర్లు సిఆర్డిఏకి సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు, ఇది రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన, రాజధానికి సంబంధించిన విషయం. ప్రజలకు వాస్తవాలు తెలియాలి. పనులు వేగంగా జరగడానికి అవకాశం ఉన్న వేసవిలోనే నత్తను తలపిస్తూ ఉంటే ఇక వర్షాకాలం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి రాక్షసుడి మాదిరిగా అమరావతిని చిదిమేస్తా అని ఘంటాపథంగా చెప్తున్నాడు. ఏమాత్రం తేడా జరిగినా రాష్ట్రమే ఇబ్బంది పడుతుంది. అమరావతికి ఒక డెడ్ లైన్ ఉంది. ఆ డెడ్ లైన్కి కారణం జగన్మోహన్ రెడ్డి. ఆ డెడ్ లైన్ లోపు నిర్మాణం పూర్తయితే చంద్రబాబు నాయుడు పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. పూర్తి కాకపోతే జగన్తో అమరావతికి ప్రమాదం ఉందని తెలిసి ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే పూర్తి కాలేదని చంద్రబాబు నాయుడిని అంటారు. Like, share and subscribe to Rajaniti channel.